తమిళనాడు రాజకీయమంతా మదురై మహానాడుపైనే ఉంది. టీవీకే అధ్యక్షుడు ఏం చెప్తారా అన్న ఉత్కంఠ ద్రవిడ రాజకీయాల్లో కనిపిస్తోంది. డిఎంకేకి షాకింగ్, ప్రజలకు బ్రేకింగ్, టోటల్ రాజకీయాలే షేకింగ్ అన్న లెవెల్లో మహానాడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి టీవీకే అధినేత విజయ్ పొత్తులపై క్లారిటీతోనే ఉన్నారా? ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ అధికార పార్టీపై ఎలాంటి పొలిటికల్ బాంబులు వేయబోతున్నారు? మదురై కేంద్రంగా హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ రెండో మహానాడు జరగనుంది. 2024లో పార్టీని ప్రారంభించిన తర్వాత విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆగస్టు 21న మహానాడు సభ ద్వారా తన మద్దతుదారులను ఏకం చేస్తాడని తెలుస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చేవారంతా సైనిక క్రమశిక్షణతో రావాలని, గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు రావద్దని సూచించాడు. 4 లక్షల మంది సభకు వస్తారని అంచనా. సభ మధ్యాహ్నం 3:30 మొదలై సాయంత్రం 7:30 ముగుస్తుంది. 50 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. 1,50,000 మందికి సీటింగ్తో పాటు మహిళలకు ప్రత్యేక పింక్ రూమ్ను ఏర్పాటు చేశారు. 3,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. మహానాడు సభ ద్వారా సరికొత్త సవాళ్లు ప్రత్యర్థులకు విజయ్ నుంచి రాబోతున్నాయని టీవీకే వర్గం చెబుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ డీఎంకేను ఇరుకున పెట్టేలా పొత్తులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. పొత్తుల అంశం కూడా ఈ సభలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే పొత్తు పెట్టుకునే పార్టీలకు పవర్ షేరింగ్ విషయం కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక 2026 ఎన్నికలే లక్ష్యంగా మహానాడులో తన కార్యాచరణను విజయ్ ప్రకటించబోతున్నారని టీవీకే నేతలు చెబుతున్నారు. సభలో విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసి పార్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నారని ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అన్నాదురై ఎంజీఆర్ ఆలోచనతో ద్రవిడియన్ ఓట్లు ఆకర్షించేలా పొలిటికల్ వ్యూహాలను విజయ్ సిద్ధం చేయబోతున్నారని టాక్. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేలా ఆయన స్పీచ్ ఉండబోతుందని, యువతను ఆకట్టుకునేలా పథకాలను కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే మైనార్టీలు, దళిత వర్గాల ఓటర్లకు దగ్గరయ్యే స్పీచ్తో మహానాడు హోరెత్తబోతుందంటున్నారు టీవీకే నేతలు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా విజయ్ అడుగులు పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు పొత్తులపై క్లారిటీ లేకపోయినా డీఎంకే, బీజేపీలను ప్రత్యర్థులుగా చూస్తున్నారు విజయ్. అందుకే పవర్ షేరింగ్ ఆఫర్తో డీఎంకే అలయన్స్ ను బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అది పూర్తిగా పనిచేయలేదు. ఇటు కాంగ్రెస్తోనూ టైఅప్ పెట్టుకోవాలని చూసినా కాంగ్రెస్ డీఎంకే బంధాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇక పళనిస్వామి నేతృత్వంలోనే ఏఐడీఎంకేకు దగ్గరవాళ్లని భావించిన ఆ పార్టీ అప్పటికే బీజేపీతో అలయన్స్ ఉండడంతో విజయే దూరంగా జరిగాడు. అయితే ఏఐడీఎంకే కొంతకాలం విజయ్ను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కానీ విజయ్ తనను లీడర్గా అంగీకరిస్తేనే పొత్తని స్పష్టం చేయడంతో ఏఐడీఎంకే దూరంగా జరిగింది. ప్రధాన పార్టీలతో ఎలాంటి టైఅప్ లేకుండానే సోలోగా ఎన్నికల బరిలో దిగాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.